ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ మన అన్న పెద్దలకు హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మన ప్రొఫెసర్ జయశంకర్ గుర్తు చేసుకుంటూ ఆయన చేసిన సేవలని, మన తెలంగాణకు చేసిన సేవని గుర్తు చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఏంటి అంటే ఇక పాతదే, ఇక కొత్తది ఏమి లేదు మనం చెప్పుకోవడానికి. కానీ తెలంగాణ వ్యాప్తంగా మన బీసీల మీద జరుగుతున్న వరుస దాడుల గురించే మేము నెత్తి నోరు వేసి కొట్టుకుంటున్నాము. మన బీసీల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి అనే విధంగా మీకు అందరం కట్టుకొని పనిచేయడానికి ఈ ప్రెస్ మీట్లు, ఈ ధర్నాలు మీకు ఇవ్వలేదా వాళ్ళు. దాంట్లో భాగంగా ఈరోజు మన సూర్యాపేటలో, నల్లగొండలో, హైదరాబాద్లో మన ఈశ్వరమ్మ యాదవ్ గారి మీద, అదేవిధంగా మన గౌడ జాతి మీద, అదేవిధంగా నిన్న సూర్యాపేట ఒట్టజానే మీద, ఇవాళ నల్లగొండ ఇంకో యాదవ్ బిడ్డ వరుసదాడు. అంటే ఒక్కదాన్ని ఖండించకపోతే రెండోది వస్తామంటే వస్తూనే ఉంటుంది. అది మనకు తెలిసింది. మనం ఎక్కడ ఖండిస్తున్నాము? ఏం లేదు, ఒక్కనాడు రావడం, రోడ్ల మీద కూర్చోవడం, ఎక్కడ దగ్గర అక్కడనే మళ్ళీ సంసు కార్యక్రమం ఏళ్ళ తరగతి నుంచి అదే జరుగుతుంది. కాబట్టి మనం ఏమి పీకలేమని ఫిక్స్ అయ్యాము. వాళ్ళ తప్పే కాదు. ఈ ఆధిపత్య వర్గాలు, అగ్రవర్ణాలు మనం ఎందుకు లైట్ తీసుకుంటున్నారు అంటే మనం ఉనక మీద పొట్టోదిగా లేస్తాం. ఫస్ట్ రోజు తెల్లారి నిప్పుదలే నీళ్ళు వస్తే చూస్తున్నాం. కాబట్టి ఇది గ్రహించిన అగ్రవర్ణాలు మొత్తుకుంటే ఆయన మొత్తుకుంటారు, ఒక నాడు మొత్తుకుంటారు, రెండో మొత్తుకుంటారు. అన్న ఎవడో గట్టిగా మొత్తుకున్నారు చూసి నువ్వు కూడా అట్లా అనే విధంగా ఇవాళ ప్రభుత్వాలు, పాలక వర్గాలు పనిచేస్తున్నాయి. అది మనం గమనించలేని దుస్థితిలో మనం ఇదిగా. చిరంజీవి సార్ వస్తున్నారు. నమస్కారం సార్. వేదికపైకి రండి. అలాగే మన నమస్కారం. ఈరోజు నల్లగొండ జిల్లాలో మిల్లర్ల వ్యవస్థని ఎండగడుతున్నామని ప్రభుత్వం పోజులు కొట్టుకుంటూ బయటకు వెళ్తుంది. పోజుల మీద పోజులు కొడుతుంది. అవినీతిని, మిల్లర్ల అవినీతిని అరికడతాం, మిల్లర్ల మీద ఉప్పు పాలం మోపుతాం, మిల్లర్ల నుంచి మొత్తం మేము బ్లాక్ మనీ మొత్తం తీస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరేమంటున్నా అంటే ఇవాళ జరిగిన మిల్లర్ల మీద ఏదైతే దాడులు జరుగుతున్నాయో అరాకొరా మనం చూపిస్తున్నారు. గింత వాళ్ళని జాగడంతో ఊరడంతో వాళ్ళని చూపిస్తున్నారు. మరి బాలడంతో వాళ్ళు ఎందుకున్నారు? మరి బాలడంతో ఉన్న వాళ్ళని ఎవరు చూపించాలి? ఇవాళ ఒక బీసీ బిడ్డలు ఇవాళ మెజార్టీగా మీరు చూపించేది అవినీతి చేసిన మిల్లర్లని ఎక్కువ శాతం బీసీ బిడ్డలే ఉన్నారు. మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఇవాళ 70 కోట్లు, 30 కోట్లు, 20 కోట్లను చూపిస్తున్నారు. కానీ 1000 కోట్ల స్కామ్ ఉంది. మరి 1000 కోట్లు తిన్నోడు ఎక్కడ? పందికొక్క ముక్కలు ముక్కినోడు. మరి వాడిని పట్టుకురారేంటి? వాడిని ఎందుకు పట్టుకురారంటే ఆడు మీ వర్గపోడు. మీ గవర్నమెంట్ మరి సపోర్ట్ ఉంటుంది. ఇక్కడ మా వర్గపోడు ఎందుకు టార్గెట్ చేస్తారంటే మీకు కట్టిన నలసోతి అవుతున్నాం కాబట్టి రేపు మీ సీట్ల కింద నీళ్లు తెచ్చే దిశగా మేము పనిచేస్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం. బీసీలు అందరం కలిసి కట్టుగా అందరం మేము నిద్రపోయిన లేస్తున్నాం కాబట్టి, మీ మోసాలను గమనించడం కాబట్టి, అధికారం నాకు కూడా కావాలని మేము బయటికి వెళ్ళినాం కాబట్టి ఇట్లాంటి కేసులు మీరు 100 పెట్టినా, కోటి పెట్టినా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని మళ్ళీ ఒక్కసారి కూడా చెప్తున్నా. నేను ఇక్కడ విషయం ఏంటి అంటే అసలు మన బీసీకి రాజ్యాధికారం రాకపోవడానికి కారణం మనమే. ఇక్కడ మనమే ఎవ్వరిని అనడానికి వీల్లేదు.
ఆధిపత్యాన్ని ఆధిపత్యం పీఠం మీద కూర్చొని అధికారాన్ని చలాయిస్తారు. ఇవాళ రోజున దరిద్రం ఏంటి అంటే మన తెలంగాణలో మన బీసీ బిడ్డని మన తల్లి కడుపులో నలుగురు పుడితే ఒకని చిన్నోని కొడితే పెద్దోడు పోతాడు పంచాయతీ. అదే విధంగా ఇవాళ తెలంగాణలో మనం తెలంగాణ తల్లికి పుట్టిన వాళ్ళం మనం బీసీలు అందరం కూడా ఇవాళ ఒకనంటే నలుగురం ఎందుకు వస్తలేము? ఎవరి కాళ్ళు ఎవరి స్వార్థం ఎందుకు చూసుకుంటున్నారు? ఇవాళ మన స్వార్థం మనం చూసుకుంటున్నాం కాబట్టి ఇవాళ మనకు తెలంగాణలో బీసీల రాజ్యం వెనకబడిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినామో ఇవాళ బీసీ రాజ్యాధికారం కోసం అట్లా కొట్టాడ్రి. ఎందుకు రాదో మనకు బీసీలకు రాజ్యం చూద్దాం. నీ అమ్మ ఇంతంత ఇంచు మందం లేదు, ఇంతంత పిరికడ మందం లేని వాళ్ళు మనని పరిపాలిస్తుంటే గుంపులో ఉన్నాం కదా. మనం గుంపుల మందలే ఉన్నాం కదా. మనం ఎందుకు రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నాం అనేది మన బీసీ వర్గాలు అన్ని కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. దీన్ని మనని వర్గాలుగా విభజించి మనలో మనకు పెట్టి పంచాయతీలు వాళ్ళు మన మీద పెత్తనం చలాయిస్తున్నారు. దాన్ని మనం ఎండగట్టాలి. ఇవాళ ఒట్టజానే మీద ఒక్కటి అడుగుతున్నా, ఇవాళ మిల్లర్ల మీద కేసు అయితే ఓన్లీ ఆ మిల్లర్ మీద కేసు అయింది, ఆ మిల్లర్ వచ్చింది కావచ్చు. ఈ ఫ్యామిలీ మొత్తం తీసుకొచ్చారు. ఒట్టజానే పిల్లగాడు ఏం చేసిండు, కొడుకులు ఏం చేసిర్రు, సంబంధం వాళ్ళకి ఎవరితోనైనా మాట్లాడితే వాళ్ళని రిమాండ్, వాళ్ళ పుసుకుని ఎవరైనా షెల్టర్ ఇస్తే వాళ్ళని రిమాండ్. ఏంది దుర్మార్గమైన చర్యలు అంటే? ఎవ్వరు చేయని తప్పు ఇలా ఒట్టజానే గారు చేసిండా సూర్యాపేట? మీరందరూ శుద్ధ పూసలా తీద్దామా మీ లెక్కలు? మరి మీరెవరు బుద్ధిమంతులో బురికేసుకొని కూర్చున్నోళ్ళు మీరు. ఇవాళ రాండ్రి, ఇవాళ ఒట్టజానే ఏం వదిలిపెట్టాడు మిమ్మల్ని, మేము కూడా ఏం వదిలిపెట్టాం. ఆయన వెనకంగా తెలంగాణ వ్యాప్తంగా మా బీసీ సమాజాలు ఉన్నాయి, మా బహుజనులు ఉన్నారు, మేమేం వదిలిపెట్టాం. ఈ విధంగా ఈ దుర్మార్గపు చర్యలు మానుకొని ఇట్లాంటి తీస్తే అందరి లెక్కలు తీయండి. లేదంటే సప్పుడే 1,00,00,000 కోట్ల కుంభకోణాలు 1,000 కోట్ల కుంభకోణాలు చేసి మీరు ఇవాళ ఏదో గింతంతను పట్టుకొని మన సూర్యాపేటలో ఒక బీసీగా రెడ్డోళ్ళని ఎదిరించి ఇవాళ ఎదురు నిలబడి సవాల్ చేస్తుంటే మీరు తట్టుకోలేక, రాజకీయంగా ఎదుర్కోలేక, మీకు దమ్ము లేక, ధైర్యం లేక ఇట్లాంటి ఫాల్స్ కేసులు పెట్టి మా బీసీలను అలగదొక్కాలని చూస్తే బిడ్డల మిమ్ముల అసలు తెలంగాణలో మీ ఆసూకే లేకుండా చేస్తాం. మా వాళ్ళు ఒక్కసారి యూటర్న్ తీసుకుంటే మీరు గాల్లో కొట్టుకపోతారు. ఇది గమనించుకోరు మీరు. ఇట్లాంటి చర్యలు మీరు ఇప్పటినైనా ఆపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.